సో ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీలో మనం ఒక లెవెల్స్ అనేది డ్రా చేసుకొని పెట్టుకున్నాం. యాజ్ పర్ ద లెవెల్స్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అవి బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్తుంది, లేకపోతే కిందకి వెళ్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. అయితే ఇక్కడ రివర్స్ అయింది. యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ యొక్క 2 పాయింట్లని కలుపుతూ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటే థర్డ్ పాయింట్ అప్రాక్సిమేట్గా ఈ యొక్క లెవెల్ దగ్గర టచ్ అయింది. అండ్ ఇది 4th పాయింట్ అనుకోవచ్చు. 4th పాయింట్ దగ్గర బ్రేక్అవుట్ జరిగితే మనకు పైకి వెళ్తుంది అని చెప్పేసి అనుకున్నాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే నెక్స్ట్ ఇమీడియట్గా ఉన్న స్వింగ్ హై ఈ లెవెల్ని మేబీ టెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. బట్ మార్కెట్ ఏంటంటే డిఫరెంట్గా బిహేవ్ చేసింది. మనం ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్కి అనేది వెళ్దాం. చూడండి, ఇది ప్రీవియస్గా మనం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేసుకున్నాం. ఆ లెవెల్ దగ్గర ఏంటంటే మళ్ళీ కొద్దిగా సెల్లింగ్ యాక్టివిటీ అయితే కనిపించింది, ఇండికేషన్ జరిగింది. ఫైనల్గా ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో 44,936 ఆ లెవెల్ అనేది క్రాస్ చేసింది. అక్కడ నుంచి స్లోగా మూవ్ అయింది. అండ్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఏదైతే చేంజ్ ఇన్ పొలారిటీ ఉందో ఈ యొక్క కాన్సెప్ట్లో వర్కౌట్ అయితే చేసుకుంది. ఇక్కడ చూడండి, ఒకసారి రావడం జరిగింది. ఏది స్ట్రాంగ్ క్యాండిల్ తర్వాత మళ్ళీ వచ్చి టెస్ట్ చేశాడు, మళ్ళీ వచ్చాడు. దగ్గర దగ్గర 4 times వాళ్ళు ఏంటంటే సిఐపిని టెస్ట్ చేశారు, చేంజ్ ఇన్ పొలారిటీ. అండ్ బయర్స్ అయితే వెరీ స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపించింది ఆ మూమెంట్లో. అండ్ చక్కగా స్వింగ్ హైని కూడా మళ్ళీ బ్రేక్అవుట్ చేశాడు. ఇది స్వింగ్ హై 15 minutes టైం ఫ్రేమ్లో చక్కగా బ్రేక్అవుట్ చేశాడు. బట్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ని కూడా టచ్ చేయకుండా ఇమీడియట్గా ఏంటంటే మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకున్నాడు. పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఎం ప్యాటర్న్ మనకి ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర కానీ ఫార్మేషన్ జరిగితే మేబీ మనం షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క పర్టికులర్ లెవెల్లో మనం షార్ట్ అనేది కొద్దిగా ఆలోచిస్తే ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క హారిజెంటల్ లెవెల్ చూడండి, ఇది వచ్చేసరికి ఏంటి ప్రీవియస్గా మనకున్న స్ట్రాంగ్ సపోర్టు, అంటే ఇది రెసిస్టెన్స్, దాని తర్వాత మనకేమైందంటే సపోర్ట్గా మారిపోయింది. ఈ యొక్క లెవెల్స్ని మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ యొక్క లెవెల్ అనేది ఈ క్యాండిల్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే 130కి ఏర్పడిన క్యాండిల్ 115 to 130కి వెరీ బిగ్ క్యాండిల్ అనమాట. ప్రీవియస్గా ఏదైతే మనకి సపోర్ట్ ఉందో రెసిస్టెన్స్ లెవెల్, ఆ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత ఇక్కడ ఏమైందంటే మనకి సపోర్ట్ లాగా అయిందనమాట. బట్ ఆ లెవెల్ అనేది కంప్లీట్గా ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ చేశాడు. క్లియర్ బ్రేక్అవుట్ ఇది. సో ఒకవేళ మనం రిస్క్ కానీ చేయగలిగితే ఓకే, ఈ యొక్క క్యాండిల్ కింద ఏంటంటే మనం సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క స్వింగ్ దగ్గర ఏంటంటే మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, సో యాజ్ పర్ ద ప్యాటర్న్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఈ యొక్క నెక్ లైన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో డౌన్ సైడ్ మనం ఏంటంటే సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క స్వింగ్ దగ్గర ఏంటంటే ఇమీడియట్గా స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకోవాలి. వన్స్ మనం ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఏంటంటే మన యొక్క ప్రాఫిట్స్ అనేది ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇనీషియల్గా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఎం ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిన వెంటనే మళ్ళీ ఒక్కొక్కసారి రీటెస్ట్కి వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మార్కెట్ ఈ యొక్క రీటెస్ట్లో మనం వెంటనే ఈ యొక్క క్యాండిల్ పైన కాకుండా ఇనీషియల్గా అట్లీస్ట్ 2 candles లేదంటే రీసెంట్ స్వింగ్ హై అనేది మనం స్టాప్ లాస్ ఇనీషియల్గా కొద్దిగా రూమ్ ఇవ్వాలి. ఎందుకంటే వాలటిలిటీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కాబట్టి. సో ఇది రిట్రేస్మెంట్ని మనం బేస్ చేసుకొని ఈ యొక్క స్వింగ్ స్టాప్ లాస్ అనేది మనం ప్లేస్ చేసుకోవచ్చు. అయితే రిట్రేస్మెంట్కి రాకుండానే స్ట్రాంగ్గా కిందకి వెళ్ళటం అనేది జరిగిందనమాట. ఓకే, అండ్ మరోవర్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ అనుకున్నామో రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వడం, మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వడం. అండ్ ట్రెండ్ లైన్ ఏదైతే డాటెడ్ లైన్స్ ఉందో డాటెడ్ లైన్స్ కూడా బ్రేక్ చేసేసాడు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ యొక్క ట్రెండ్ లైన్ ఏదైతే అనుకుంటున్నామో డాటెడ్ లైన్స్ అక్కడ కూడా కొద్దిగా యాక్టివిటీ తీసుకొని మళ్ళీ పైకి వచ్చే సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. అట్లీస్ట్ 30 to 40% ఆఫ్ ద టైం అలా జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ క్యాండిల్ కూడా మనం చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ ఇది ఎక్స్టెండెడ్ ర్యాలీ అవుతుంది కాబట్టి యాజ్ పర్ ద ఎం ప్యాటర్న్ ఏంటంటే మనం ఈ యొక్క క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో సక్సెస్ఫుల్గా అండ్ ఇక్కడ మనకి ఇమీడియట్ సపోర్ట్ ఉంది కాబట్టి మనకి సిఐపి కాన్సెప్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఈ క్యాండిల్లో మన డెసిషన్ తీసుకోవడం కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది. ఓకే, బట్ నెక్స్ట్ క్యాండిల్లో ఏంటంటే మనం డెసిషన్ అయితే తీసుకోవచ్చు. ఇంపార్టెంట్ లెవెల్స్ ఎం ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది, ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ డౌన్ అయింది కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, యాజ్ పర్ ద కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇక్కడ కన్నా ఈ యొక్క సిస్టమ్ అనేది ప్లాన్ చేసుకున్నట్టయితే ఎందుకంటే ఇక్కడ చూడండి మనం చూస్తుంది ఏంటంటే 44,900 దగ్గర అప్పుడు స్పాట్ అనేది ట్రేడ్ అవుతుంది. సో ఆ యొక్క స్పాట్ ట్రేడ్ అవుతున్నప్పుడు మనం కొద్దిగా రిస్క్ అనేది తీసుకోవచ్చు అనుకుంటే కూడా ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి
క్రెడిట్ స్ప్రెడ్స్ అనేవి తీసుకోవడం ఉత్తమం అనమాట. హైయెస్ట్ ప్రీమియం ఉన్నటిని సెల్ చేసుకోవడం, లోయెస్ట్ ప్రీమియం ఉన్న వాటిని మనం బై చేసుకోవడం. అండ్ ఆఫ్ కోర్స్ మార్జిన్ బెనిఫిట్ కోసం ఏంటంటే మనం ఇమీడియట్గా కాల్ అనేది బై చేయాల్సి వస్తుంది ఒకవేళ మార్జిన్ బెనిఫిట్ తీసుకోవాలంటే కూడాను. అండ్ ప్రొటెక్షన్ ఎక్స్పైరీ రోజు ఏంటంటే ఓటీఎమ్స్లో పెద్ద ప్రొటెక్షన్ అయితే రాదు, అన్లెస్ అంటే ఏంటంటే అగ్రెసివ్ మూవ్స్ అనేది కంప్లీట్గా మార్కెట్ అనేది ఏదైనా న్యూస్ వచ్చి 2%, 1%, 3% అలా రైజ్ అయితే ఏంటంటే ఈ ప్రొటెక్షన్స్ అనేది హెల్ప్ చేస్తాయి. జనరల్గా ఏంటంటే ఇవి మనకి ఇన్సూరెన్స్ లాగా అనమాట. ఓకే, ఏది అడ్వర్స్ మూవ్ వచ్చినప్పుడు, స్ట్రాంగ్ ఏదైనా రిటర్న్ వచ్చినప్పుడు కొంత ప్రొటెక్ట్ అయితే చేస్తాయి అనమాట. బట్ ఈ కేసులో మనకి ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి మేజర్గా రిస్కే ఎక్కువ ఉంటుంది. ఓకే, 17,125 అంటే 12.6% మనం డిప్లాయ్ చేసిన క్యాపిటల్లో రిస్క్ ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే రివార్డ్ అనేది ఓన్లీ 0.5% ఉంది, అరౌండ్ 6% రఫ్గా. ఓకే, ఎనీహౌ మనం తీసుకుంది ఏంటంటే ఇక్కడ ఆబ్వియస్గా క్రెడిట్ స్ప్రెడ్ అనేది తీసుకున్నాం. 84 రూపాయలు ఉన్న ఆప్షన్ని కాల్ ఆప్షన్ సెల్ చేసాం. ఎందుకంటే మనకి అక్కడ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనకి క్లియర్గా ఏంటంటే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే మన ఎయిమ్ మార్కెట్ అనేది కిందకి వెళ్తుంది. ఓకే, సో దానికోసం మనం కాల్స్ అనేది సెల్ చేసుకుందాం. కొద్దిగా కిందకి వెళ్ళిందంటే కాల్స్ అనేది ప్రీమియమ్స్ తగ్గుతాయి అని చెప్పేసి. బట్ అగైన్ ఏంటంటే మనకి సేఫ్టీ కోసం అండ్ మార్జిన్ బెనిఫిట్ కోసం అంటే దీన్ని బై చేసుకోవచ్చు. ఇంకొంచెం ఇక్కడ రిస్క్ను తగ్గించుకోవాలి అనుకుంటే కూడా మనం ఏంటంటే తగ్గించుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ యాడ్ చేసిన వాల్యూస్ వచ్చేసరికి 130కి ఏదైతే క్యాండిల్ క్లోజ్ అయిందో ఆ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైసెస్ అనేది ఇక్కడ అప్డేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, జస్ట్ ఫర్ మీకు ఎగ్జాంపుల్ అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ విధంగా కూడా ఏంటంటే మీరు ఇమీడియట్గా ప్లాన్ అనేది చేసుకోవచ్చు వన్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ మనకి బ్రేక్ డౌన్ జరిగినాయి అని అనుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం చూసినట్టయితే చూడండి, ఈ యొక్క 44,900 కాళ్ళు మనం 130 ఈ యొక్క క్యాండిల్లో సెల్ చేయాల్సి ఉంటుంది, ఈ క్యాండిల్ కింద. ఎందుకంటే ఇది నెక్ లైన్ బ్రేక్అవుట్ అయింది. ఇది స్పాట్లో చూడాలి ఎప్పుడు కూడాను, మనం ఆప్షన్ ప్రీమియంలో చూడకూడదు. స్పాట్లో ఏంటంటే ప్రీమియం బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్స్ అనేది అక్కడ వెరిఫై చేసుకోవాలి. ఓకేనా, సో ఈ క్యాండిల్ మనకైతే సక్సెస్ఫుల్గా ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు అరౌండ్ 295 సంథింగ్. సేమ్ ప్రైస్ అనేది ఇక్కడ అప్డేట్ అయితే చేశాను. అండ్ సారీ, ఇది వచ్చేసరికి మనకి నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ 44,900 కాల్ ఆప్షన్. ఈ పాయింట్ దగ్గర మన ఎంట్రీ అనేది ఉంటుంది అనమాట. సో ఆ యొక్క లెవెల్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 84, 85 ఉంది ఈ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్. అదేవిధంగా సేమ్ ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ క్లోజ్ అనేది మనం బై చేసుకోవచ్చు ప్రొటెక్షన్ కోసం అండ్ మార్జిన్ బెనిఫిట్ కోసం. ఇది మనకి స్ట్రాంగ్ డైరెక్షన్ ఉంది మార్కెట్లో, ఒక సెంటిమెంట్ అనేది రివర్స్ అవుతుంది. యాక్చువల్గా మనం బుల్లిష్ అనుకున్నాం ఇక్కడ, బట్ మార్కెట్కు ప్రైస్ యాక్షన్ ఏంటంటే రివర్స్ అనేది చూపించింది. ఇక్కడ దాకా మేబీ ఒకవేళ మనం లాంగ్ తీసుకున్న ఈ పాయింట్ దగ్గర ఈ యొక్క స్వింగ్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటాం అండ్ ట్రయల్ చేసుకుంటాం. ఒకవేళ ఈ యొక్క లో దగ్గర లేకపోతే ఈ లో దగ్గర పెట్టడం అనేది కొద్దిగా రిస్క్ ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి అండ్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి డెఫినెట్గా ఏంటంటే పార్షియల్ బుకింగ్ చేసుకోవాలి, లేదంటే మన యొక్క ఏదైతే ఆప్షన్ బయింగ్ ఉందో దాన్ని అట్లీస్ట్ ట్రయల్ చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్ ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజు. ఒకవేళ చేసుకోలేదు అంటే కూడా, ఒకవేళ మీరు దగ్గరగా ట్రయల్ చేయటం కొద్దిగా ఇబ్బందిగా ఉంది మరి, ఎందుకంటే వోల్టైల్ స్టాప్ లాస్ కొట్టిద్దంటే కూడా ఈ లెవెల్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట ఈ లెవెల్ దగ్గర. సో ఆబ్వియస్గా ఏంటంటే కొద్దిగా మైనర్ లాస్తో ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. దట్ షుడ్ బి యాక్సెప్టెన్స్ అనమాట. ఎందుకంటే మార్కెట్ ఆ యొక్క లెవెల్స్ దగ్గర నుంచి రివర్స్ అయింది, హైకి వెళ్ళలేదు, హై బ్రేక్ చేయలేదు, బట్ ప్రీవియస్ స్వింగ్ హై అయితే బ్రేక్అవుట్ అయింది సక్సెస్ఫుల్గా. సో ఎనీహౌ ఇది ఏంటంటే మనం ట్రేడ్ చేసుకుంటే కూడా కొద్దిగా ప్రాఫిట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా మనకి డిప్లాయ్ చేసిన క్యాపిటల్ మీద 5% రిటర్న్ అనేది రావడం జరిగింది ఇంట్రాడేలో విత్ మార్జిన్ బెనిఫిట్ అనమాట. యాక్చువల్ ఇక్కడ ఏంటంటే నేను 5 లాట్స్ అనేది తీసుకున్నాను. ఓకే, దాంట్లో ఏంటంటే మనం 1 లాట్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ మనం రిటర్న్ అయితే 5% అనేది రావడం జరిగింది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క సింపుల్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్ అనుకోవచ్చు మనం, ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఏ విధంగా డెసిషన్స్ తీసుకోవాలని చెప్పేసి. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఇక్కడ దాకా రూమ్ ఉందని చెప్పేసి అనుకున్నాం డౌన్ సైడ్. సో ప్రస్తుతం మనం సెల్ అండ్ రైజే ఉందాం ఇంపార్టెంట్ లెవెల్స్ అన్లెస్ అంటిల్ బ్రేక్అవుట్ అయ్యేదాకా. సో నెక్స్ట్ మనం ఏంటంటే అట్లీస్ట్ ట్రయల్ చేసుకోవచ్చు 44,870 దాకా, ఎందుకంటే మార్కెట్ అనేది లోవర్లో క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. హోప్ ఏంటంటే 44,440 అనేది మనకి మేబీ టెస్ట్ చేయొచ్చు, పాసిబుల్ ఉంది. ఓకే, యా, లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.